తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే చిత్రగుప్తు పైన గత వారం రోజుల నుండి వరుసగా దాడులు జరుగుతూ ఉన్నాయి. గతంలో చూసుకుంటే ఆఫీస్ పైన దాడులు జరగడం, అలాగే సిస్టమ్లు కావచ్చు, ఏదైతే సిపియు ఇంకా అనేక డెస్క్టాప్లు ఎత్తుకుపోయే ప్రయత్నాలు చేశారు. దాని తర్వాత వాళ్ళకు సమాచారం దొరకలేదు కాబట్టి మరింత దాడులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ఉద్రిక్తం చేసి నిన్న రాత్రి రాత్రి దాదాపు 10:30 చాలామంది మహిళలు కావచ్చు, కొంతమంది పురుషులు వాళ్ళంతా కూడా ఏకదాటిగా ఇంటిపైన దాడి చేసే ప్రయత్నం చేశారని చెప్తా ఉన్నారు. అలాగే మహిళల వర్షన్ చూసుకున్నట్లయితే మేము మాట్లాడడానికి వచ్చాం, మా పైన అసభ్యకరమైన వీడియోలు చేశారు కాబట్టి మా కుటుంబాలు నాశనం అయితే ఉన్నాయి, మేము మాట్లాడాక వచ్చాం, వాళ్ళే దాడి చేశారని చెప్పేసి కుటుంబ సభ్యులపైన అంటూ ఉన్నారు. విజువల్స్లో చూస్తే అయితే ఖచ్చితంగా ఏదో మోటివ్తోనే వచ్చినట్టు క్లియర్గా అనిపిస్తుంది. కానీ వాస్తవాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ఇంటికైతే మనం రావడం జరిగింది. నిన్న ఇంటి డోర్లను కూడా ధ్వంసం చేసినటువంటి సందర్భాలు ఒకసారి చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో డోర్ను పగలగొట్టి లోపలికి వచ్చేటువంటి ప్రయత్నాలు చేశారు. ఒకసారి గిరిధర్ను చూసుకుంటే ఆయన గతంలో నరేంద్ర మోడీతో కావచ్చు, ఇంకా అనేక మందితో ఉన్నటువంటి సందర్భాలు కూడా చూసుకోవచ్చు. ఆ ఇంటిపైన నిజంగానే మాట్లాడడానికి వచ్చిరా ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే. ఎట్లుందన్న? పర్లేదు. ఓకేనా, నిన్ననే ఆల్రెడీ మనం ఇంటర్వ్యూ చేసిన తర్వాత కూడా నైట్ దాడి జరగడం బాధాకరం. ఏదేమైనప్పటికీ మహిళలు మాట్లాడనీకి వచ్చినామని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. మాట్లాడనీకి వచ్చిన మహిళల పైన మీరు దాడి చేసిరని చెప్పి చెప్తా ఉన్నారు. వాస్తవం మీద అన్న, మాట్లాడినకు వచ్చిన వాళ్ళు 10 గంటలకు వస్తారా అని, మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు 80 నుంచి 100, 150 మంది వస్తారా అని, మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు దర్వాజాలన్నీ ఇరగొడతారా అని, మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు చెప్పులు దండ వేసుకొని వస్తారా అని. ఓకే, అంటే ప్రీ ప్లానెడ్గా వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఇక్కడ దాడి చేద్దామని వచ్చిండ్రు, దాడి చేసిండ్రు, పోయిండ్రు. నన్ను చూడంగానే ఎన్నలేని ఒక రాక్షసానందం పొందిండ్రు, పోయిండ్రు. ఇది మళ్ళీ మాట్లాడిన వాళ్ళు ఎట్లా చేస్తారండి? ఇది కాదు కదా. సో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పానండి అట్లా. ఓకేనా, ఆల్రెడీ ఆఫీస్ మీద దాడి అయిపోయింది. ఇది డెస్క్టాప్లో వాళ్ళకి కావాల్సిన మానిటర్లు ఎత్తుకోయే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంటి మీదకి వచ్చింది. ఇప్పటివరకు కూడా ఎవరిని కూడా నువ్వు డైరెక్ట్ నిందించినటువంటి సందర్భం లేదు. ఈ దాడిని ఎట్లా చూసుకుంటారు? మీరే అంటున్నారు, నేను డైరెక్ట్గా ఎవరిని అనలే, మళ్ళీ వాళ్ళే అంటున్నారు నేను ఎవరినో దూషించినా అని. సాక్ష్యాలు పెట్టాలి కదా, మాట్లాడాలి కదా. బ్లాక్మెయిలర్లు అంటే మళ్ళీ సాక్ష్యాలు పెట్టాలి కదా. అట్లీస్ట్ నువ్వు కొన్ని 2-3 ఎవిడెన్సులు పెడితే కదా మనం ఏదైనా మాట్లాడతాం. ఏది పెట్టకుండా నువ్వు దాన్ని గిరీష్ మాట్లాడతానని అంటే ఎట్లా? అవి పిల్లకా కబుర్లు. నేను చెప్పిన కదా, నేను ఇంతకుముందు కూడా మీకు ఒక మాట చెప్పిన, ఈ పోస్టర్ ఇవన్నీ నడవయి అట్లా. ఓకే, ఫైనల్గా అన్న కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి రాత్రి ఎట్లా, ఇది పోలీసులు కూడా ఎట్లా రెస్పాండ్ అవుతూ ఉన్నారు? రాత్రి దాదాపు 1-2 గంటల వరకు పోలీసులు రాలేదని చెప్తా ఉన్నారు. ఎట్లా పోలీస్ వ్యవస్థకి ఏం చెప్పదలుచుకున్నారు? పోలీస్ సపోర్ట్ అబ్సల్యూట్లీ జీరో. 100కి ఫోన్ చేస్తే అదొక 10 నిమిషాల సేపు సావగొట్టింది. దాని తర్వాత నేను మాదాపూర్లో జరిగిన ఘటన ఉంది కాబట్టి ఆ ఎస్ఐతో నంబర్ అడుక్కొని ఫోన్ చేసిన. సిఐ గారు కనీసం 2-3 సార్లు ఫోన్ ఎత్తలే, తర్వాత ఫోన్ ఎత్తిండ్రు. ఇట్లా అయింది, ఒక 20-30-40 మంది వచ్చి మా ఇంటి మీద దాడి చేస్తున్నారు అని అంటే అసలు సంఘటన ఏంది అని అడుగుతారు. అక్కడ జాడై ప్రాణం పోతుంది కదా, ఫస్ట్ ఇమీడియట్గా యాక్షన్ కావాలి కదా. సరే వచ్చిండ్రు పోలీసులు, మన కనీసం ఒక 20 మినిట్స్ తర్వాత 25 మినిట్స్ తర్వాత వచ్చిండ్రు. ఇద్దరే వచ్చిండ్రు. ఈ మాబ్ మొత్తము 30-40 మంది ఉన్నారు. పోలీసు వాళ్ళనే ఒక మామూలుగా కొట్టలేగాలి. ఆ పోలీసు వాళ్ళకు ఒక ఆయనకు కాలు బెనికిందో మళ్ళీ కాలు ఇరిగిందో ఎమ్మెల్సీ రిపోర్ట్ మీరే చూడాలి ఇక పోలీస్ స్టేషన్లో. పోలీసు వాళ్ళని ఇంత కొట్టిన వాళ్ళని, పోలీసు వాళ్ళని డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్లను కొట్టిన వాళ్ళని వాళ్ళు మాట్లాడడానికి వచ్చినానంటే ఎట్లుంటుందన్న మీరు చెప్పారు? మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు పోలీసు వాళ్ళతో కూడా కయ్యం పెట్టుకుంటారు. మళ్ళీ ఆధారాలు అడిగి ప్రశ్నించేటోళ్ళు. అందులో మా అమ్మ ఒక మాట అన్నది, నా కొడుకుని అందరినీ పిలిపిస్తా, కుసబెట్టి మాట్లాడిపిస్తా, ఆడేమన్నా తప్పు మాట్లాడితే నేనే చెప్పుతోని కొడతాను అన్నది. మళ్ళా నువ్వు నిలబడేది ఉండే కదా ఆ మాట మీద, నేను వచ్చి కూర్చుంటుండే కదా, ఇప్పుడు మీతో మాట్లాడతలేనా, మీకు సమాధానం చెప్తలేనా? మళ్ళీ కొంతమంది మహిళలు ఏమంటా ఉన్నారంటే మా కాపురంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు గిరీష్ అని చెప్తా ఉన్నారు. వాస్తవేనా? ఇక మీరు కర్పూరం అయితే కర్పూర వాసన వస్తుంది. మీ కాపురంలో మేమెందుకు చిచ్చు పెడతాం? మాకేం పని పట్టదు అంటే చిచ్చు పెట్టడానికి. నేను ఏదన్నా మహిళ పేరు తీసుకున్నానా? తీసుకోలే కదా, ఎక్కడ తీసుకోలే. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నేను తీసుకోలే. మహిళల పట్ల నేను ఇప్పటిదాకా అసభ్యంగా మాట్లాడలే. అట్లాంటి దాఖలాలే గిరీష్ దారమోని దగ్గర లేవు. చూపెట్టరు నాకు. ఒక్క కేసు అన్న నా మీద ఉన్నది అట్లాంటిది ఏదన్నా ఇప్పటిదాకా లేదు కదా. మళ్ళీ నువ్వు ఆధారాలు చూపెట్టు, కేసు దూరం మాట, నువ్వు ఆధారాలు చూపెట్టు. ఇగో నువ్వు వీడు అసభ్యంగా మాట్లాడినావని నేనే వచ్చి క్షమాపణ చెప్తా మీడియాకు. కంప్లీట్గా మా వీడియోలన్నీ ఉంటాయి కదా, మీరు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు కదా. సో మీరు చూడండి ఒకసారి. పోలీసులు వాళ్ళపైన కేసు ఏమైనా నమోదు చేసిరా? ఇప్పటిదాకానైతే లేదు. ఇప్పుడే నాకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి రండి, ఎఫ్ఐఆర్ ఇస్తున్నామని చెప్పిండ్రు, పోతా. ఓకే, వాళ్ళ అమ్మతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు
వచ్చినటువంటి మహిళలతో ఏదైనా ఉంటే మా కొడుకును పిలిపిస్తా అని చెప్పినటువంటి సందర్భాలు ఇగో ఇది బెడ్రూమ్ డోర్ కూడా వలగొట్టారని చెప్తా ఉన్నారు. అన్ని డోర్లు కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అమ్మ చెప్పండి, ఏం జరిగింది నిన్న? మీరున్నారు కదా, ఏమన్నారు మహిళలు, ఏమన్నారు మీతో? మొత్తం తలుపులన్నీ పగలగొట్టేసారమ్మా. మేము ఆపే ప్రయత్నాలు చేస్తే మాకు వల్ల కాలేదు. ఓకే. అందరూ కలిపి 200 ఉన్నారు, జెంట్స్ లేడీస్ కలిసి. ఓకే. అంత ప్రయత్నం చేసినా ఆగలేదు, పగలగట్టుకొని లోపలికి వచ్చేసారు. ఏంటమ్మా ఏంది ఇది, ఏంటి ఏమైంది అంటే, వాడు కావాలి, గిరీష్ కావాలి మాకంటే, సరే ఇంత బలవంతం వద్దు, నేను నా కొడుకు పిలిస్తే వస్తాడు, మాట్లాడదాం, నేను అపార్ట్మెంట్ వాళ్ళని పిలుచుకుంటా, మీరు ఇద్దరం కలిసి మీట్ చేద్దాం అంటే, మేము మాట్లాడడానికి రాలేదే, తన్నడానికి వచ్చినాం అని గొలుసులన్నీ లాగేసిండ్రు. ఈ ఫింగర్ మొత్తం ఈ ఫ్రాక్చర్. ఓకే. ఇవన్నీ కూడా దాడి చేసారు. వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, మీరే కారం పొడి చల్లి వాళ్ళపైన ఎదురు దాడి చేసారు కాబట్టి వాళ్ళు దాడి చేసినామని చెప్పేసి 200 మంది 40 మంది లేడీస్ ఎక్కడ, నేను ఒకదాన్ని ఎక్కడ. ఓకే. గొలుసులు లాగేసిండ్రు, కొట్టిండ్రు, ఇక్కడ అన్ని గీతలు ఉన్నాయి. ఈ చెయ్యి అయితే ఫ్రాక్చర్ చేసేసారు, అక్కడ నోకి ఇక్కడ నోకి మొత్తం. ఓకే. అంతా వచ్చేటప్పుడు అంతా నేబర్స్ అపార్ట్మెంట్ వారు ఎవరైనా వచ్చి ఆపే ప్రయత్నం ఏం చేయలేరు? ప్రతి డోర్ కొట్టుకుంటూ తన్నుకుంటూ వచ్చిండ్రు, బెల్లు కొట్టి ప్రతి డోర్ బెల్ కొట్టిండ్రంట. ఓకే. కొట్టేసి సెకండ్ ఫ్లోర్లో ఎన్ని డోర్లు ఉన్నాయో అన్ని డోర్లు కొట్టేసుకొని, మా డోర్ అయితే ఇక చెప్పకండి ఇక. ఓకే. అంత భయం భ్రాంతులను చేసేసారు మమ్మల్ని. మీ కొడుకును పిలుస్తా అన్నప్పుడు వాళ్ళు అంటే ఆగలేదా ఎవరు కూడా? ఆగం, మేము పిలిస్తే మాట్లాడడానికి రాలే, తన్నిపోవడానికి వచ్చినాం. కానీ వాళ్ళు మాట్లాడనీకే వచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు. తప్పది మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు తలుపులు పగలగొట్టారు, పిలిపిస్తారు, అపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి మాట్లాడతారు కూర్చొని. ఓకే. పోలీసుల నుండి మీరు ఎట్లాంటి రక్షణ కోరుకుంటా ఉన్నారు? పోలీసులు పిలిచిన 1 అవర్కి వచ్చారండి. 1 అవర్ 45 మినిట్స్ అయిపోయింది. చాలా భయపడిపోయినాం మేము. వాళ్ళు నిలబడ్డా కానీ చిన్న పిల్లలు ఉన్నారు, పోలీసు వాళ్ళని కూడా అడ్డం తీసేసుకొని వాడిని కొట్టేసారు. వాళ్ళు ఉండంగా కూడా పిల్లలు కూడా ఉన్నారు. సో మేము మా 2 చిన్న పిల్లలు వేరే రూమ్లో పెట్టేసి, మా హస్బెండ్ దాంట్లో పెట్టేసి మేము ఇక్కడ ఉన్నాము, మొత్తం కొట్టేసారు. ఆల్ దిస్ వాజ్ వెల్ ప్లాన్డ్ అండి. 5:30 నుంచి కింద ఒక 50 లేడీస్ ఉన్నారు. సో నేను ఆఫీస్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఐ చెక్ దేర్, కింద మాట్లాడి ఏంటి అంటే కూడా దే వర్ ఆల్ సేయింగ్ అబౌట్ బీజేపీ మీటింగ్ అని. సో వి థాట్ జనరల్గా ఉండదు మీటింగ్ ఏమో అనుకున్నాము. అసలు మా మైండ్ తట్టలేదు దట్ దే హ్యావ్ కమ్ టు అటాక్ అస్. సో అరౌండ్ ఇఫ్ దే అంటే వాళ్ళు మాతో మాట్లాడడానికి రావాలంటే ఆబ్వియస్లీ ప్రాపర్ ప్రాసెస్తో ఎవిడెన్స్తో డే టైంలో వస్తారు. రాత్రి 11 o'clock ఫ్రమ్ 10:59 ఐఎమ్ స్టార్టెడ్ కాలింగ్ 100. దే రెస్పాండెడ్ ఆఫ్టర్ 45 minutes. 25 లేడీస్ వస్తున్నారు, నాకు సెక్యూరిటీ నుంచి కాల్ వచ్చింది, ఆపుతుంటే ఆగట్లేదు సార్, ప్లీజ్ వీ నీడ్ ప్రొటెక్షన్ ఇమీడియట్లీ అని 101కి 2 times కాల్స్ చేస్తే వాళ్ళు 45 minutes తర్వాత 2 కానిస్టేబుల్స్ని పంపించారు. అంత లోపల దే బ్రోక్ ద డోర్, మెయిన్ డోర్ కొట్టేశారు, మా మీదకి దాడి చేసి మా మనుషులని కొట్టేసి బట్టలు చింపేసి ఆయనని హెరాస్ చేసి చంపే, ఆల్మోస్ట్ ఇట్ ఈస్ అన్ అటెంప్ట్ టు మర్డర్. హీ వాజ్ అంటే చెప్పలేను అతను కాబట్టి నన్ను అట్లీస్ట్ 30 minutes వరకు ఆ డోర్ని కొట్టకుండా ఆయన కాపాడాడు. బాగా దెబ్బలు తిన్నాడు. ఇంకా వాడితో కూడా కాలేదు, అనదర్ సెట్ ఆఫ్ 1 dozen men వచ్చి మళ్ళీ డోర్ని గట్టిగా కొట్టి, ఇంకా మెయిన్ మా బెడ్రూమ్ డోర్ పలకొట్టి మళ్ళీ ఆయన వాష్రూమ్లో వెళ్తే వాష్రూమ్లో అటాక్ చేసి ట్యూబ్ లైట్ పలకొట్టేసి అక్కడ ఆయనని ఇంకా దే హ్యావ్ ఇట్ వాజ్ అన్ అటెంప్ట్ టు మర్డర్ సార్. ఇఫ్ ఇట్ వాజ్ అంటే వాళ్ళు మాట్లాడే పద్ధతి ఉండుంటే వాళ్ళు డే టైంలో పోలీస్ వాళ్ళతో ప్రూఫ్స్తోని, నేను చాలా ట్రై చేశాను లేడీస్తో మాట్లాడడానికి, దే వర్ ఆల్ మిస్లీడ్. అందరూ ఆడోళ్ళని మిస్లీడ్ చేసి వాళ్ళు నాకు ఏం చెప్తున్నారంటే మీ హస్బెండ్ లేడీస్ గురించి తప్పుగా మాట్లాడాడు అంటే నేను అన్నాను లేదు అని మాట్లాడితే ఓకే యూ షో మీ ప్రూఫ్ సార్, ఐ విల్ మేక్ దెమ్ సే సారీ, ఐ విల్ మేక్ హిమ్ సే సారీ, ప్లీజ్ సిట్ డౌన్. మీరు అందరూ అటాక్ చేస్తే హౌ కెన్ ఐ హ్యాండిల్ హిమ్, ఆర్ మీరు అగ్రెసివ్ అవుతున్నారు. ఐ హవ్ బీన్ రిక్వెస్టింగ్, నేను చాలా మాట్లాడడానికి ట్రై చేశాను, వినలేదు. ఇట్ వెంట్ ఫర్ 1 hour. బయటికి తీసుకెళ్లారు. ఇట్ వాజ్ అ మెంటల్ ట్రామా. వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్. ఇట్స్ అ షాకింగ్. అసలు అట్లాంటి సందర్భాలు ఎప్పుడన్నా చూసిరా మీ హస్బెండ్ నుండి గతంలో వీడియోలు చేసిరా అని చెప్పేసి? బీయింగ్ ఇన్ అ సెంటర్ లెవెల్ పార్టీ, దిస్ ఇస్ వాట్ అ కామన్ మ్యాన్ ఇస్ ఫేసింగ్. ఐ డోంట్ నో వాట్ సేఫ్టీ వీ హ్యావ్. ఐఎమ్ వెరీ వరీడ్ అబౌట్ మై ఫ్యామిలీ అండ్ మై హస్బెండ్ నౌ. ఎందుకంటే పోలీస్ కూడా అస్సలు సరిగ్గా నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. దే కేమ్ ఆఫ్టర్ ఒక తర్వాత చేశారు, కానీ ఆ మూమెంట్లో నాకు
మాకు ఏం సపోర్ట్ రాలేదు. రాజేంద్ర నగర్ పిఎస్ వాజ్ టోటలీ నాట్ ఎట్ ఆల్ టేకింగ్ సీరియస్ థింగ్స్ అబౌట్ అస్. మమ్మల్ని నార్సింగి పిఎస్కి డైవర్ట్ చేశారు మమ్మల్ని లేడీస్ని కార్లో. సో ఇట్ వాజ్ ఆల్ ప్లాన్డ్. పోలీస్ వాజ్ ఆల్ ప్లాన్డ్. వాళ్ళు 1 hour తర్వాత రావడం, వీళ్ళందరూ అటాక్ చేయడం, దే ఆల్ ప్లాన్డ్ వెల్ అండ్ ఇట్ వాజ్ అ వన్ పర్సన్ అటాక్. మాట్లాడే వాళ్ళైతే కూర్చొని మాట్లాడుతుండే, 4గురితో వస్తుండే, 10 మందితో వస్తుండే, 100-200 మెంబర్స్తో రాకపోతుండే. I just need safety for my family. That's my only request. I am looking for all the senior leaders to please give a safety to my family and my husband. That's all I want. ఓకే Thank you. ఓకే, ప్రస్తుతం అయితే ఇది ఇక్కడ పరిస్థితి. కుటుంబం కూడా చాలా డిస్టర్బ్ అయి ఉంది కాబట్టి వాళ్ళని ఎక్కువ అడగదలుచుకోలేం. అలాగే ఏదైతే మహిళలు ఎవరైతే దాడి చేశారో దానికి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా చేస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు కానీ ఇప్పటివరకు కూడా ఎఫ్ఐఆర్ చేసినటువంటి దాఖలాలు లేవు. అలాగే ఇంట్లో కూడా చూశారు కదా, అనేక ఆయుధాలతో కావచ్చు, కొన్ని డోర్లు పగలగొట్టే ప్రయత్నాలు కావచ్చు, దాడి చేసే ప్రయత్నం, అంటే మోటివ్ ఖచ్చితంగా దాడి అన్నట్టు క్లియర్గా కనిపిస్తూ ఉంది. సరే, పోలీసులు ఎట్లా స్పందిస్తారని చెప్పేసి వేచి చూడాల్సిన అవసరం ఉంది. నిజంగా ఎవరికైనా మహిళలకు గిరిధర్ వల్ల ఇబ్బంది కలిగి ఉంటే వాళ్ళ అమ్మ కూడా క్లియర్గా చెప్తా ఉంది, నా కొడుకు వల్ల ఇబ్బంది జరిగితే డైరెక్ట్ నా కొడుకును క్షమాపణ చెప్పిస్తా, లేదంటే ఇక్కడనే చెప్తూ కొడతా అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్పినటువంటి సందర్భాలు ఉంది. కానీ అక్కడ తప్పు చేయకుండా ఏదో క్రియేట్ చేసి ఇక్కడికి రావడం జరిగిందని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఒకవేళ నిజంగానే మా భర్త కావచ్చు, నా కొడుకు కావచ్చు తప్పు చేసి ఉంటే ఆధారాలు చూపించినట్లయితే ఖచ్చితంగా మేమే చర్య తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం. నిజంగా మహిళలు ఎవరైతే ఉన్నారో, ఎవరో చెప్తున్నారనో లేదంటే మోటివ్తో దాడులు చేసేయడం కాకుండా నిజంగా ఆధారాలతో ఉంటే ఖచ్చితంగా మా కాలోజీ టీవీ వేదిక కూడా మీ ఆధారాలను చూపించే ప్రయత్నం చేస్తాం. ఇట్లాంటి దాడులను ఖచ్చితంగా ఎండగట్టాల్సిన అవసరం పోలీసులకు ఖచ్చితంగా ఉంది. అలాగే ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.